ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, మార్కెట్లో చూసుకుంటే ఇప్పుడు బాగా అప్ అండ్ డౌన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఇప్పుడు ఈ మార్కెట్ యాంగ్జైటీ అనే దాన్ని ఎలా ఎదుర్కొంటారంటే ఏం చెప్తారు? బేసికల్గా మార్కెట్లో ఈ వాలటిలిటీ అనేది ఎప్పుడు నిరంతరం ఉంటాయండి. మిగతా అసెట్స్ లాగా స్టేబుల్గా రిటర్న్స్ రావటం అంటే ఇక్కడ ఉండదన్నమాట. అందుకని మీరు హిస్టరీని ఎంత రీడ్ చేస్తే మీకు అంత కన్వీనియన్స్గా ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, మోతిలాల్ ఓస్వాల్ చైర్మన్ అనమాట. ఈయన రామ్దేవ్ అగర్వాల్ అని చెప్పేసి, ఈయన వెల్త్ స్టడీ చాలా పాపులర్. ఈయన రామ్దేవ్ అగర్వాల్ వెల్త్ స్టడీ చాలా పాపులర్ అనమాట ఇండియాలో. ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఓపెన్గా డిక్లేర్ చేస్తూ ఉంటారు, ఈ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసాం ఇంత వచ్చిందని చెప్పేసి. తన జర్నీ 1 crore స్టార్ట్ చేసి మార్కెట్లో మొత్తం 2200 కోట్లు సంపాదించాడు మన రీసెంట్ లాస్ట్ ఇయర్ వరకు కూడా. సో మనం ఒకసారి ఈ జర్నీ చూసామనుకోండి, 31 years జర్నీలో 1 కోటి 2200 కోట్లుగా ఎలా మారిందో మనం చూసామనుకోండి, స్ట్రైట్గా ఏం పోలేదండి. బ్యాంక్ డిపాజిట్స్ లాగా, గోల్డ్ ప్రైస్ లాగా స్ట్రైట్గా మూవ్ అవ్వాల. వాలటిలిటీ అనేది వాళ్ళు కూడా దాన్ని టాలరేట్ చేశారు, దాన్ని బేర్ చేశారు అండ్ రికవరీ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎగ్జాంపుల్ మనం చూసామనుకోండి, సార్ పెట్టింది 1 crore 1990లో పెట్టారు, మార్కెట్లో 1 crore పెట్టారు అండ్ 92 కల్లా 30 కోట్లు వచ్చినాయి. అంటే ఊహించండి, 1 కోటి పెడితే మార్కెట్లో విత్ ఇన్ ద 2 yearsకే 30 కోట్ల దాకా పెరిగింది. అంటే ఎంత పెద్ద బుల్ మార్కెట్ రన్ అయిందో చూసుకోండి 92 ముందు. దాంతో ఒక్కసారిగా బాగా వచ్చింది అమౌంట్ 30 crores. బట్ హర్షద మోత స్కామ్ బయటకు వచ్చింది 92లో. అంతే, మళ్ళీ మార్కెట్ డ్రాప్ అవటం బినింది. 30 కోట్లకి అయితే 10 కోట్లు అయిందండి. అంటే పెద్దోడైనంత మాత్రాన ఆ స్టాప్ లాస్ పెట్టి బయట బాటం ఏం జరగలేదు అక్కడ. 30 కోట్ల పోర్ట్ఫోలియో 10 కోట్లకు వచ్చేసింది. అంటే బాగా డ్రాప్ అయింది. మళ్ళీ తర్వాత 10 కోట్లకి అయితే 100 కోట్లుగా మారిందండి 2000లో. 10 కోట్లకి అయితే మళ్ళీ 100 కోట్లుగా మారింది. ఓకే, సో మార్కెట్లో మనం లాంగ్ టర్మ్ స్టే చేస్తే పడ్డా కూడా రికవరీ అవుతుంది అనుకుని క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. తర్వాత మళ్ళీ 100 కోట్లు 30 కోట్లుగా మళ్ళీ డ్రాప్ అయిందండి. మళ్ళీ ఎంత ఆల్మోస్ట్ 70% డ్రాప్ అయింది. అందుకని పెద్దవాళ్ళకు కూడా ఆ పెయిన్ తప్పదు. అందుకని మార్కెట్ అంటే ఇలా పెట్టంగానే స్మూత్గా మూవ్ అవుతుంది, ఇన్ టైంలో ఎంటర్ అయ్యాను, ఇన్ టైంలో బయట పోయినా, అలా కుదరదండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు అయితే ఇలాంటి అప్ డౌన్ అన్నింటినీ మనం టాలరేట్ చేయాల్సిందే. మనం పోయేటప్పుడు చూసాం కదా, ఆల్మోస్ట్ 38% డ్రాప్ అయింది. అంతే స్పీడ్తో క్విక్గా సేమ్ ఇయర్ రికవర్ అయింది. అందుకని మార్కెట్లో ఇప్పుడున్న వాలటిలిటీ అయినా ఎప్పటికైనా వస్తూనే ఉంటుంది, ఫ్యూచర్ కూడా ఇంకా వస్తూనే ఉంటుంది. మనం ఇక్కడ చూసామనుకోండి, మళ్ళీ 30 కోట్లకి అత్త 2007లో 550 కోట్లు అయిందండి. 30 కోట్లకి అత్త 550 కోట్లుగా మారింది. మళ్ళీ 1 way రూట్లో ఆ స్పీడ్ చూడండి. మళ్ళీ తర్వాత మళ్ళీ 2007 అప్పుడు కరెక్షన్ దాంట్లో 550 crores అత్తే 250 అయిందండి. మళ్ళీ 50% డ్రాప్ అయింది. తర్వాత మళ్ళీ 2020 అప్పుడు ఓకే 250 అత్తే కోవిడ్ కన్నా ముందు 1850 కోట్లు అయిందండి. 1850 కోట్లుగా మారింది. నెక్స్ట్ మళ్ళీ 250 కోట్లు 1850 కోట్లు అయింది కదా, మళ్ళీ కోవిడ్ అప్పుడు కరెక్షన్ స్టార్ట్ అయిందండి. 1850 కోట్లకి అయితే మళ్ళీ 1150 కోట్లు మారింది. మళ్ళీ 4th టైం పడింది. మళ్ళీ కోవిడ్ తర్వాత వచ్చిన ర్యాలీ తోటి 1150 కోట్లకి అయితే మళ్ళీ 2200 కోట్లుగా మారిందండి. అంటే కొన్నిసార్లు ఎక్కువ రిటర్న్స్ రావటం, కొన్నిసార్లు అసలు రిటర్న్స్ లేకుండా ఉంటాం, కొన్నిసార్లు టూ మచ్ డౌన్ టర్న్ రావడం అనేది అది నేచర్, స్టాక్ మార్కెట్ యొక్క నేచర్ అనమాట. అందుకని పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ రాకేష్ జంజుమాలా కావచ్చు, లేకపోతే రామ్దేవ్ అగర్వాల్ కావచ్చు, లేదా డాలీ కన్నా కావచ్చు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్ల పోర్ట్ఫోలియో కనుక మనం చూస్తే వాళ్ళు జర్నీ ఎలా స్టార్ట్ అయింది, వాళ్ళు దాన్ని ఎలా హ్యాండిల్ చేశారు, ఎలా ఈ స్టేజ్కి వచ్చారో మనం చూస్తే మనకు అర్థమయ్యేది ఒకటే, స్టాక్ మార్కెట్లో వాలటిలిటీ ఎవ్వరు తప్పించుకోలేరు. మనం ఏదో ఆ టైంలో వచ్చాను, నేను బయటికి పోయిన ఇన్ టైంలో బయటకు వెళ్ళాను, మళ్ళీ ఇన్ టైంలో అంటే ఉండదండి. మనం చాలాసార్లు మనం రిలయన్స్ స్టాక్ ఇప్పుడు ఈ సంవత్సరం 20% డ్రాప్ అయింది. ఏ మ్యూచువల్ ఫండ్ దగ్గర రిలయన్స్ లేదండి. ఇండియాలో ఆల్మోస్ట్ 500 మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ దగ్గర రిలయన్స్ ఉంది. బట్ వాళ్ళందరూ లాస్ అవ్వాల్సింది కదా 18%. అందుకని స్టాక్స్లో డ్రాప్ అవటం, మళ్ళీ పికప్ అవటం, మళ్ళీ డ్రాప్ అవటం అనేది టైమింగ్ జరగాల్సిందే. ఇప్పుడు లుక్ బిజినెస్ సైకిల్ అనమాట. సైకికల్ నేచర్ బిజినెస్కి ఎలా ఉంటుందో స్టాక్ మార్కెట్ కూడా అంతే ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఎలా మనీ మేక్ చేస్తారో మనం అబ్జర్వ్ చేసే కొద్దీ మనం కంఫర్ట్గా ఫీల్ అవుతాం. అందుకని మీరు మంచి బిజినెస్ మోడల్లో ఒక ఇన్వెస్టర్ లాగా ఉంటే కనుక 50% డ్రాడౌన్స్ అనేది మామూలు విషయం. ఒకవేళ మీ పర్సనాలిటీ ఈ 50% డ్రాడౌన్స్ తట్టుకోలేదు అనుకుంటే దాని గోపర్తి మ్యూచువల్ ఫండ్స్ అవి రేర్గా పడతాయి. బట్ ఇండివిజువల్ స్టాక్స్ అన్న తర్వాత పట్టణం మామూలు విషయం. రీసెంట్గా ఇప్పుడు దాంట్లో ఇండస్ట్రీ పెద్ద పడలేదు, కానీ ఇండివిజువల్ స్టాక్స్ మాత్రం 30-40 పడ్డాయండి. పెద్ద పెద్ద కంపెనీసే డ్రాప్ అయినాయి ఇక్కడ. నెస్లే, హిందుస్థాన్ లివర్, ఏషియన్ పెయింట్స్, రిలయన్స్, హెచ్డిఎఫ్సి, కోటక్, పెద్ద పెద్ద ఎంఎన్సీ లాంటి స్టేటస్ ఉన్న కంపెనీసే, ఇండియన్ కంపెనీసే అండ్ ఫుల్గా డ్రాప్ అవుతూ ఉంది. కాబట్టి వాలటిలిటీ అనేది అది మామూలు విషయం. మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయితేనేమో లాంగ్ టర్మ్ ఉంచుకోవాలి, షార్ట్ టర్మ్ వాళ్ళు అయితే స్టాప్ లాస్ పెట్టుకుని బయటకు వెళ్ళండి.
అందుకని మీరు మెయింటైన్ చేసేది కోర్ పోర్ట్ఫోలియోనా శాటిలైట్ పోర్ట్ఫోలియో మీకు ఐడియా ఉందనుకోండి, కోర్ పోర్ట్ఫోలియో అయితేనేమో జీవితకాలం ఉంచుకోండి, శాటిలైట్ పోర్ట్ఫోలియో అనుకోండి టెక్నికల్ లెవెల్స్ ఏదైనా బ్రేక్ డౌన్ అయితే క్లోజ్ చేసుకుని బయటకు వెళ్ళాలి అంతే. కాబట్టి ఈ మార్కెట్లో ఈ పట్టం లేవటం అనేది కొత్తగానే కాదు, మనం చూస్తే మనకు అర్థమైంది. చూడండి, అది 1 కోటి 30 కోట్లు అవటం ఎంత స్పీడ్ జరిగిందో, మళ్ళీ 30 10 అవటం కూడా అంతే స్పీడ్ డ్రాప్ అవుతుంది జరిగింది. మళ్ళీ 10 100 అయింది, 100 30 అయింది, మళ్ళీ 30 550 అయింది, 550 మళ్ళీ 250 అయింది, 250 మళ్ళీ 1850 అయింది, 1850 మళ్ళీ 1150, మళ్ళీ 1150 ఇప్పుడు 2200 కోట్లు అయింది. అంటే 1 కోటితో జర్నీ స్టార్ట్ అవుతే 31 years లో మొత్తం 2200 కోట్లకు వచ్చారు. ఇన్ని సంవత్సరాలు ఉంచుకోబట్టి అనమాట. అందుకని స్టాక్స్ వాలటైలిటీ అనేది ఎప్పుడు ఉండేది మార్కెట్లో. అందుకని వీటిని మార్కెట్కి వచ్చినప్పుడే మీకు ఐడియాతో వస్తేనే మీరు దాన్ని హ్యాండిల్ చేయడం కుదురుతుంది. ఒకవేళ ఇంత పెద్ద డ్రాడౌన్స్ మాకు వద్దు అని అనిపించింది అనుకోండి, ఈటీఎఫ్స్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటే కొంతవరకు తగ్గిద్ది, బట్ అది కూడా తప్పించుకోలేరు కంప్లీట్గా, ఎంతకంత మార్కెట్ ఉంటుంది. అందుకని ఈ అసెట్ క్లాస్కి ఇది వాలటిలిటీ అనేది నార్మల్ థింగ్. ఎవ్రీ 2-3 years ఒకసారి అండ్ ఒక 30 to 40% ఎవ్రీ డెకేడ్ ఒకసారి పట్టడం అనేది అది మామూలు విషయం. అందుకని నెక్స్ట్ టైం మనం ఇన్వెస్ట్మెంట్కి వచ్చినప్పుడు దీన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మీకు టాలరెన్స్ ఉంటేనే దాని జోలు రావాలి. అదే నీకు గోల్డ్ వాటికి వెళ్ళామనుకోండి, ఇంత టూ మచ్ అప్ అండ్ డౌన్ 30-40 పడవాయి, అవి స్టేబుల్ అసెట్స్ అనమాట. బట్ ఈక్విటీకి అది ఆ నేచర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హాయ్, మార్కెట్స్ చాలా వాలటిలిటీ ఉన్నాయని భయపడుతున్నారా? మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉందని దూరంగా ఉండాలనుకుంటున్నారా? ఏది రైట్ టైం మార్కెట్లో ఎంటర్ అవడానికి, ఏది బెస్ట్ టైం మార్కెట్లోంచి బయటకు పోవడానికి తెలుసుకోవాలనుకుంటున్నారా? మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మనీ మేక్ చేద్దాం అనుకున్నారా? ఇలాంటి మీ డౌట్స్ కి క్లారిఫికేషన్ కోసం ఈ వెబినార్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ కోర్సులో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ క్లారిఫికేషన్ చేసుకోండి. ఎవ్రీ మంత్ సాటర్డే, సండే అండ్ మండే కండక్ట్ చేసే ఈ కోర్సులో మీకు ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ అంటే ఏంటి, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, ఇందులో ఇన్వెస్ట్ చేయడం ద్వారా లాంగ్ టర్మ్ లో వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలా, షార్ట్ టర్మ్ లో ఎలా వెల్త్ క్రియేట్ చేసుకోవాలా, ఎనీబడి కెన్ ట్రేడ్ ప్రోగ్రామ్ ఎలా పార్టిసిపేట్ చేయాలా, ఇలాంటి అన్నిటికీ మీకు ఆన్సర్ దొరుకుతుంది. కాబట్టి మీకు ఎవరికన్నా ఇలాంటి వాటిలో వెల్త్ క్రియేట్ చేయాలని కనుక ఇంట్రెస్ట్ కనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయడం ద్వారా మీ సీట్ని బుక్ చేసుకోండి. థ్యాంక్ యూ.